నమస్తే. ఏదైతే మంగ్లీ 150 కోట్ల స్కామ్ రమావత్ మధు దగ్గర డ్రైవరు అలాగే క్యాషియర్గా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి నిన్నటి నుంచి తెర మీదకి వచ్చాడు. ఇదే ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో పాటు డైరెక్ట్గా రమేష్ మనతో పాటు ఉండి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే. ఏదైతే మీరు రమావత్ మధు దగ్గర డ్రైవర్ ప్లస్ క్యాషియర్గా మీరు పనిచేస్తున్నారని చెప్పారు, ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలి, ఈ రోజు మీరు బయటకు ఎందుకు వచ్చారు? కొన్ని కారణాలుగా మధు అనేటోడు నాకు భయపెట్టించిండు సార్. చంపేస్తా, నీకు డబ్బులు కూడా రావు, నువ్వు పెట్టిన 49 లక్షలు నీకు దక్కదు, నీకు కొట్టి చంపేస్తా, నీకు ఎక్కడైనా నేను తీసుకోబోతున్నా కదా అంటే నాకు చెప్పినాయి, రూమ్ లో పెట్టి నాకు చెప్పింది, నేను ఏడి తీసుకోబోతానో ఎక్కడ తీసుకోబోతానో నీకు ఏ విధంగా నీకు చెప్తానో కూడా నాకు తెలియదు అని నాకు భయపెట్టించిండు. నువ్వు ఇక్కడ వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, చిన్నోళ్ళు వస్తారు, అందరూ వస్తారు, చూసుకుంటా కూర్చోవాలి కానీ బయటికి చెప్పదు, మీ పర్సనల్ దోస్తులకు కూడా చెప్పొద్దు ఈ మాటలు. ఫలాని అక్కడ వస్తారు, అక్క వస్తుంది, ఈ అక్క వస్తుంది, ఎమ్మెల్యే వస్తుంది, ఆడు వస్తుంది, వీడు వస్తుండో, ఇంకోటి వస్తుండో, అలాంటి మాటలు చెప్పొద్దు. రోజుకు ఎంత కలెక్షన్ అవుతుందో కూడా బయటికి చెప్పొద్దు. నీకే తెలుసాలా, నాకే తెలియాలా, అది వేరే వాళ్ళకి తెలియద్దు. బయటికి చెప్పొద్దు అని చెప్పినప్పుడైనా మరి నీకు అనుమానం రావాలి కదా, డౌట్ రావాలి కదా, దీంట్లో ఏదో స్కామ్ నడుస్తుందని చెప్పి. నేను డబ్బులు పెట్టిన తర్వాత ఇది లాస్ట్ ఫైనల్ కి నాకు పెట్టాను. నేను 49 లక్షలు పెట్టిన, 49 లక్షలు నేను పెట్టిన డబ్బులు మా అక్కలది, మా చుట్టాలు. నేను పెట్టిన తర్వాత ఇది నాకు భయపెట్టించిండు. కొన్ని కారణాలుగా బయట మావనికి నువ్వు అట్లా భూమి కుదువబెట్టి నువ్వు తేకు పైసలు, ఇప్పుడు కొన్ని ఇక్కడ గడిబిడి అవుతున్నాయి, నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వద్దు అని నేను అనగానే ఆడు ఆయన మనసులో పెట్టుకోకుండానే వాడిపోయి మధుకు అన్నాడు. మధు అనగానే ఈ విధంగా నాకు భయపెట్టించిండు. అసలు రమావత్ మధుతో నీకు పరిచయం ఎలా ఏర్పడింది? అసలు నువ్వు ఎలా వెళ్ళావు అతని దగ్గర? 5 నుంచి 6 సంవత్సరాల క్రితం నుంచి మాకు పరిచయము. ఇంత ముందు ఒక ఇన్ఫినిట్ కంపెనీ ఉండేది, ఆ కంపెనీలో మేము పనిచేసేది, ఆ కంపెనీ వెత్తేసిపోయింది. తర్వాత వెస్టేజ్ కంపెనీలో ఉన్నప్పుడు మేము ఆ కర్నూలు వాళ్ళు ఒకటే టీము, వాళ్ళు ఏమో బయట పని చేసుకుంటారు, నేను వద్దు ఈ టీంలో నేను పోతే నాకు పైసలు రావని నేను హైదరాబాద్ అటు పోయిన తర్వాత ఈ మధు అనేటోడు కూడా బయటికి పోయిండు. మా టీం అటు పని చేస్తుంటే ఈయన కొన్ని బిజినెస్ చేస్తుండు, ట్రాన్స్పోర్ట్ ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, వడ్డీ కాడికి పైసలు తీసుకురా, అది తీసుకురా అని మాకు చాలా చెప్పేది. నేను ఆ కారణాలకు కూడా మా నాన్నకు కూడా చెప్పిన, వద్దు రమేష్, మేము అక్కలకు పెళ్లి చేసినాం కదా, వద్దు పైసలు వద్దు, ఏం పెట్టొద్దని అంటే కూడా నేను కొన్ని కాలం మా నాన్నకు ఇక్కడ మియాపూర్లో కూడా పిలిచిండు. మియాపూర్లో పిలిచి కూడా పెదనాన్న, మా నాన్న పెదనాన్న అంటాడు, అమ్మకు పెదమ్మ అని అంటాడు. అన్నగానే అక్కడ పోయి మియాపూర్లో వచ్చినప్పుడు కూడా మా నాన్నకు చాలా మోటివేషన్ చెప్పిండు. చూడు పెదనాన్న, మొన్న మీ దగ్గర నేను పెరిగినాని, ఇంత పెద్ద బిల్డింగ్, అది ఇది ఫార్చునర్ కారు, అది తీసుకున్నా, కొన్ని ల్యాండ్ కూడా తీసుకుంటున్నా పెదనాన్న, మీ ఊర్లో నువ్వు ఎట్లా ఉంటావు నాకు తెలియదు పెదనాన్న, నువ్వు పైసలుతే నీకు మంచి వడ్డీ రూపంలో ఇస్తాను, ఎప్పుడు కావాలా నువ్వు చెప్పే ముందర నాకు ఒక 6 రోజులు ముందర చెప్పు, యాక్సిడెంట్ ఏమైనా అయితే నేను అప్పుడప్పుడే నేను అరేంజ్ చేస్తాను, 1 లక్ష 2 లక్షలు నేను అరేంజ్ చేస్తాను, మిగతా నువ్వు ఏమైనా భూమి ప్లాట్లు ఏమైనా కొంటావా అప్పుడు నాకు చెప్పు, నేను ముందునే నేను పైసలు అరేంజ్ చేసి ఇచ్చేస్తాను అనేటోడు. ఆ విధంగా మేము నమ్మిన తర్వాత కొన్ని కారణాలుగా నేను ఆఫీస్ కాడ కూడా అవి మంగ్లీ అక్క, శివ చవాను వీళ్ళ వచ్చి, అసలు మంగ్లీ గారు కానీ అలాగే శివ చవాన్ వాళ్ళ తమ్ముడు కానీ రమావత్ మధు ఎప్పుడన్నా ఆఫీసులో మీటింగ్ లాంటిది ఏమైనా పెట్టుకొని కూర్చోగా మీరు చూసారా? మీటింగ్ అనేది అలా అసలు లేనే లేదు. మీటింగ్ అనేది వచ్చిందా మంగ్లీ మీ ఆఫీస్? మంగ్లీ వచ్చింది 12 గంటలకు వచ్చింది, నేను రాత్రి 12 గంటలకు అక్కడ వచ్చింది. అది వచ్చింది ఆమె ఒక్కరు కాదు, మదొక్కరు కాదు, మిగతాళ్ళు కూడా వచ్చారు కదా, శివ చవాన్ వచ్చిండు, ఇంకోటి వచ్చిండు, మధు వచ్చిండు, వీళ్ళు వచ్చి ఆఫీస్ ఓపెన్ చేయమంటే ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోని అంటే నేను బయటికి వెళ్ళిపోయినా. అది కూడా నేను వెళ్ళిపోని అంటే ఏడి కాదు, బెదిరించలే, వెళ్ళిపో అని అన్నాడు, నేను రూమ్కి వెళ్ళిపోయినా అంతే. ఏదైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు బాధితులు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారో, బాధితులు అందరూ డైరెక్ట్ గా వచ్చి నీకేనా డబ్బులు ఇచ్చింది? నాకే ఇచ్చింది డబ్బులు, నాకే ఇచ్చేది. కలెక్ట్ కూడా నేనే చేసుకున్న డబ్బులకు వీళ్ళకు మా అంటే ఎంత ఉంటది, బయట బ్యాగ్ కొంటే ఒక 500-600 రూపాయలు ఉంటది. ఆ టూరిస్ట్ బ్యాగ్ నేను తెచ్చిన తర్వాత ఎప్పుడు బ్యాగ్ అప్పుడే పోతాయి, ఎటు పోతే అక్క అంటే మిషన్ ఉంటాయి కదా, మనం అల్ల నుంచి పెడితే బయటకు వచ్చే మిషన్, అది నేనే కలెక్ట్ చేసుకున్న డబ్బులు పలాని, ఇప్పుడు నేను ఇచ్చిన అనుకో, పలాని రమేష్ ఇచ్చిండు 50 లక్షలు ఇచ్చిండు, ఎగ్జాంపుల్ గా 50 లక్షలు ఇచ్చిండు, వాని పేరు వాని నాన్న పేరు అన్ని రాసి కలెక్ట్ చేసుకుంటా. అన్ని పెట్టుకున్న తర్వాత ఈ బ్యాగ్ లో లాస్ట్ టైం ఈ బ్యాగ్ లో పెడతాం కదా, ఆ బ్యాగ్ లో పెట్టినప్పుడు ఆయన పేరు ఆ నెంబర్ పక్కన తీసి అవుట్ పారేస్తా, ఈ డబ్బులు అల్ల కలెక్ట్ చేసి వాడిని ప్యాక్ చేసి నేనే భుజం మీద వేసుకొని కిందికి పోయి నేను ఇస్తాను. ఈ డబ్బులన్నీ నువ్వు ఏదైతే ఇప్పుడు బ్యాగ్ లో ప్యాకింగ్ చేసావో, ఈ డబ్బులన్నీ ఎవరికి ఇచ్చేవాడు నువ్వు తీసుకెళ్ళి? ఇక్కడ ఒక్కడనే పేరు లేదు. ఎప్పుడన్నా మంగ్లీ వాళ్ళ తమ్ముడికి ఇచ్చావా? ఇప్పుడు నేను అంటున్నా అదే మాట, నేను ఒక్కనికనే అంటలేను. శివ చవాన్ వచ్చిండు, భరత్ వచ్చిండు,
మధు కూడా వచ్చిండు. కొన్నిసార్లు వాళ్ళ మేనమ్మ కూడా తీసుకుపోయేది. ఒక్కనికని అంటలేను, ఇప్పుడు ఉన్నది చెప్తా. లేని నాకు అది వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. నాకు చాలా మెంటల్ టెన్షన్ లో ఉన్నా. ఎప్పుడు ఏ మనిషి ఎక్కడ సస్తుండో కూడా తెలియట్లేదు. అసలు అంత ఘోరంగా ఉన్నాం. ఏ మనిషి వచ్చి కొడతాడో కూడా మాకు అన్ని సంవత్సరాలని కాదు, ఎన్ని నెలలు చేసిన, 6 నుంచి 7 నెలలు ఆ మధ్యలో చేసిన. ఎప్పుడైతే ఇది ఏదో క్రైమ్ నడుస్తుంది, దీంట్లో స్కామ్ నడుస్తుంది, ఎప్పటికైనా ఇది ఇబ్బంది అయితే బాధితులు మోసపోతున్నారు అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది అసలు? అది బాధితులు మోసం పోతున్నారు అని నాకు తెలిస్తే నేను అసలు అల్ల ఉండకపోయాను. నేనే ఇంటికి పోదు. నా పైసలు పెట్టినా కదా, నేను అరేంజ్ చేసి నేను పెట్టాను. కానీ ఇవి కొన్ని ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఇవి బయటి పేర్లు చెప్తే గలీజ్ గా ఉంటది. చాలా మంది మినిస్టర్లు ఉన్నారు. అందుకే ఈ మాట అనేది. అది ఉంటారు కదా, నువ్వు వస్తారు పోతారు, చూస్తూ ఉండాలి. నువ్వు బయటికి నువ్వు దోస్తు కాదు ఎవరు కూడా చెప్పొద్దు. ఇలా ఇంత కలెక్షన్ అయింది బయటికి చెప్పొద్దు. ఇప్పుడు నీ దోస్తు ఉన్నాను అనుకో, వేరే వాళ్ళకి చెప్తాడు. బయట ఎవడైనా ఫ్రెండ్స్ ఎవడైనా వచ్చింది అనుకో, తర్వాత నేను ఒక్కనే ఉంటా కదా, ఇబ్బంది అవుతుంది. అల్ల పైసలు ఉంటాయి కదా, ఇన్ని పైసలు ఎక్కడ ఏందని వాళ్ళు చెప్తారు కదా. రమేష్ ఏమైనా ఉంటే ఇది గోకుల నందన రియల్ ఎస్టేట్ ఆఫీస్ అని చెప్పు. అక్కడ బ్రోచర్స్ కూడా ఉన్నాయి. బ్రోచర్స్ ఉంటాయి కదా, ఈ కంపెనీకి సంబంధించింది బ్రోచర్లు చూసుకోండి సార్, మాకు అక్కడ ప్లాట్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి అని మేము తెలిసిన పర్సన్, తెలియని పర్సన్ వస్తేనే, తెలిసిన పర్సన్ అయితే వానికి ఎట్టయినా మేము మాట్లాడతాం. నిన్నటి నుంచి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు, నీకన్నా బెదిరింపు కాల్స్ వచ్చాయా చంపేస్తామని? రేపటి నుంచి, ఇవాళ సాయంత్రం నుంచి, రేపటి నుంచి, ఎల్లుండి నుంచి వస్తాయేమో కానీ నిన్న నుంచి మొన్న నుంచి నాకు ఒక్క కాల్ కూడా రాలే. వాళ్ళు బెదిరించలేదు. నాకు కొన్ని అన్నలు వాళ్ళు కూడా సపోర్ట్ గా ఉన్నారు. నువ్వు ఏడికైనా పో, ఎక్కడికైనా పో, నీకాడ లొకేషన్ ఉంది కదా, నీకు ఎవడైనా కొట్టినీకి వచ్చిందా తిట్టినీకి వచ్చిందా అప్పుడే 100కి ఫోన్ చేసేయని అంటుండు. ఫోటోస్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్స్ అన్న కదా, ఏమున్నాయి సార్ చూపి? ఇప్పుడు అలా చూపెట్టినావు కదా, ఆ ఫోటో మంగ్లీ అక్కకు, శివ చవాన్కి, వాళ్ళు ముగ్గురు, వాళ్ళ చెల్లి భరత్ అయిన మధు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఇంటికాడ కూర్చున్నప్పుడు నేను నైట్ 2 గంటలకు నేనే ఫోటో తీసింది. అది నేనే మంగ్లీ ఏదైతే మంగ్లీ రమావత్ మధోవరా అసలు నాకు తెలియదు, అతనితో సంబంధం లేదు, నాకు ఎలాంటి పరిచయాలు లేవని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. మరి దీనికి ఏ కారణాలు లేదు అని అంటున్నారు కదా. సాగర్ పోయినాము, నాగార్జున సాగర్ పోయినాము, అక్కడ చేపలు ఫ్రై చేయించుకున్నాము, తిన్నాము. మంగ్లీ అక్కతోని ఎన్ని గంటలు మాట్లాడిందో నాకాడ ప్రూఫ్ ఉంది. ఉంది, ఆ నంబర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి పోయిన, మన కాడ నుంచి పోయిన నంబర్ ఉంది, కానీ అవతల ఏ నెంబర్ తో మాట్లాడిందో ఆ నెంబర్ లేదు. నా కాడ నుంచి పోయిన నెంబర్ ఉంది, టైం ఉంది, డేట్ ఉంది. అంత ప్రూఫ్ నా కాడ లేదని అంటే ఆ విధంగా కూడా బయటికి తీద్దాం. నెంబర్ ట్రాక్ చేస్తే ఏ గంటలో ఎవరితో మాట్లాడింది అని ట్రాక్ వస్తుంది కదా, అది ఆ విధంగా నేను చెప్తున్నది. మీరు ఇన్ని రోజులు నుంచి బయటికి రాకుండా ఇప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారు కదా, మరి మీరు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడుతారు అంటే మరి రమేష్ మిమ్మల్ని ఒక తన వ్యక్తిలా ఒక నా ఇంటోడు అని చెప్పి నమ్మినప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చారు అసలు? ఇప్పుడు ఎవరు ఇంటోడు నా మనిషి అని చెప్పి నీకు ఆల్రెడీ ఏదైతే నడుస్తుందో స్కామ్ ఆల్రెడీ నీకు చెప్పడం జరిగింది. అది ఇంటోడని కాదు, ఇంటోడని నమ్మించిండు, ప్లస్ నాకు బెదిరించిండు అంటే మనిషి ఒకటేసారి సస్తాడు, ఒకటేసారి పుడతాడు. మిగతా అంటే ఈ మొత్తం నాటకాలు ఇవి. ఒకటేసారి సస్తాడు, ఒకటేసారి పుడతాడు. అదే విధంగా నేను జనాలకు చాలా మందికి నేను పైసలు తీసుకున్నా కదా, వాళ్ళ పాపం నాకు చుట్టుకోవద్దు. నేను బతికినన్న రోజులు, నేను ఇప్పుడు గల్లీలో ఉన్నా కదా, ఢిల్లీ దాకా నేను ఇప్పుడు పోరాడుతాను, ఢిల్లీ దాకా పోతాను, ఏడికైనా పోతా, ఢిల్లీ దాకా పోతా. గల్లీలో ఉన్నా కదా, ఢిల్లీ దాకా పోతా. ఆడి దాకా పోయి జనాలకు ముట్టేంత వరకు నేను ఈ పని చేస్తూనే ఉంటా, మీడియా ముందుకు వస్తూనే ఉంటా. ఇప్పుడు ఎవరైతే రమావత్ మోసగాడని తెలిసినాక కూడా నువ్వు 25,000 అతనికి మళ్ళీ ఎలా ఇచ్చావు జైలు నుంచి బయటకు వచ్చాక? నాకు కొన్ని కారణాలుగా అంటే చెప్పిండు, రమేష్ కొన్ని డబ్బులు బయట ఉన్నాయిరా, నేను నీకు పైసలు ఇస్తాను, నువ్వు బయటికి వచ్చినప్పుడు నీకు ఒకరికి నేను సెటిల్మెంట్ చేస్తాను, నీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, నేను బయటికి చేస్తా, నీకు బయటికి వస్తే నీకు 3 రోజుల్లో నీకు బయటికి నేను వస్తా, వచ్చిన తర్వాత ఒక 6 రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా, బయట డబ్బులు కూడా నీకు ఒక్కరికి అరేంజ్ చేస్తా. ఆ మాట బయటికి ఎవరికైనా అప్పుడు ఆ టైంకి ఎవడైనా టాక్ రాదా, ఈడు వస్తే బయటకు వస్తే నా డబ్బులు నాకు సేఫ్ అవుతున్నాయి అని అనుకున్నా. కానీ ఆ డబ్బులు తీసుకొని కూడా పలారైపోయిండు. ఇప్పుడు ఎవరైతే బాధితులు నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు గతంలో, మరి ఎవరు ఇప్పుడు నీ మీద సీరియస్ అయ్యి నీ మీద దాడి చేసే ప్రయత్నం ఎవరు చేయలేదు? ఎందుకంటే డబ్బులు డైరెక్ట్ గా నీకే ఇచ్చారు కాబట్టి. అట్లా అయితే నాకు ఒక్కరు కూడా చేయలే. ఆ బాధితులు కూడా ఇప్పుడు వచ్చింది చాలా అంటే 0.000% ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు నాకు ఇప్పుడు దాకా ఏమనలే, ఏడుస్తారు. కొంతమంది ఇట్లా అయిపోయిందిరా, ఫ్రాడ్ అయిపోయింది అంటే వాళ్ళు నాకు నమ్మి ఇవ్వలే, వానికి నమ్మిచ్చిర్రు. నేను అల్ల ఓన్లీ జీతం కాడికి నేను పని చేసిన. వాళ్ళు వస్తారు, పైసలు ఇచ్చిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెనకాల వాళ్ళు ఏం ఫోన్ మాట్లాడతారో మనకు తెలియదు. వచ్చిండా కలెక్షన్ చేసుకున్నామా, పలాని వ్యక్తి వచ్చిండన్నా, ఫోన్ మాట్లాడిస్తా, అయిపోయింది. అల్ల పెట్టిన సెకండ్లా వానికి ఏదో ధీమా వచ్చింది, ఆ డబ్బులు మళ్ళీ తీసుకుపోవాలని అనుకుంటాడు. నేను పైసలు ఇయ్య, ఆ పైసలు మళ్ళీ నేను రిటర్న్ ఇయ్య. ఆయనకి ఫోన్ చేయాలా,
ఆడ మళ్ళీ ఎప్పుడు చెప్తే ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చారు అన్నప్పుడే పైసలు ఇవ్వాలి. అప్పుడు దాకా వాళ్ళ నుంచి పైసలు నేను ఇయ్య. చివరిగా మీరు ఒక ఆటో డ్రైవర్ పనిచేస్తున్న మీరు 40 నుంచి 50 లక్షలు పెట్టుబడి పెట్టారని చెప్పారు. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు అన్ని తీసుకొచ్చారు? మా సొంతం అయితే మా కావు. మేము కూడా ఆశతోని పడి బయట నుంచి 2 రూపాయలకి తెస్తే బయట 10 రూపాయలు పోతుంది కదా, మన మార్కెట్లో బాగా 10 రూపాయలు వస్తుంది. కొన్ని రోజులు మనం కూడా కొన్ని చేసుకోవచ్చు. ఇన్ని రోజులు కష్టపడడం ఎందుకు, కొన్ని షార్ట్ కట్ల పైసలు సంపాదించుకోవచ్చు అనేది ధీమతోటి మా అక్కోళ్ళకు, మా మావోళ్ళకు, ఇంకా మా చుట్టాలలో అందరితోటి నేను పెట్టి ఇచ్చేసిన, డబ్బులు ఇచ్చిన. వాళ్ళ కాడ నుంచి కలెక్ట్ చేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చిన.